ఫ్రెండ్స్, ఒక రాత్రి 21 గంటలు నెగోషియేషన్ అయితే చేశారు కదా. డీల్ అయితే అవ్వలేదు. ఒకవైపు ట్రంప్ ఏమో మేము గెలిచామని చెప్పుకుంటున్నారు, మరోవైపు ఇరాన్ ఏమో మేము మా టర్మ్స్ మీద మాట్లాడుతున్నామని అయితే చెప్తుంది. తిరిగి చూస్తే స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ మళ్ళీ అయితే క్లోజ్ లోనే ఉంది. ఆయిల్ ప్రైజెస్ స్కై హై కింద అయితే మారాయి. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే యుఎస్ నేవీ బ్లాకేడ్ అనౌన్స్ అయితే చేసింది. ఇది రియల్ గానే సీజ్ ఫైరా లేదా నెక్స్ట్ రౌండ్ కోసం బ్రీత్ తీసుకుంటున్నారా అనేది ఈ రోజు వీడియోలో మనం అయితే తెలుసుకోబోతున్నాం. మీ అందరికీ తెలిసిందే కదా, స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ మూసేస్తే ఏం జరుగుతుందంటే ప్రపంచంలో 20% ఆయిల్ సప్లై అయితే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ నుంచి పాస్ అవుతుందని మనందరికీ తెలిసింది. ఇండియాకి కూడా ఇది డైరెక్ట్లీ ఎఫెక్ట్ అయితే చేస్తుంది. ఆయిల్ ప్రైజెస్ ఇప్పటిదాకా 31% అయితే పెరిగాయి. నిన్న రాత్రి దాకా జరిగిన అప్డేట్స్ ని ఒక 4 పాయింట్స్ లో మీకు అయితే బ్రేక్ డౌన్ చేసి చెప్తాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇస్లామాబాద్ టాక్స్ ఫెయిల్. 21 గంటలు నెగోషియేషన్స్ తర్వాత విపి జేడి వ్యాన్స్ చెప్పాడు, వి గేవ్ అవర్ ఫైనల్ అండ్ బెస్ట్ ఆఫర్స్, ఇరాన్ డిడెంట్ కమిట్ టు గివ్ అప్ న్యూక్లియర్ వెపన్స్ అని చెప్పింది. ఒక్క సెషన్ లో డీల్ ఎక్స్పెక్ట్ చేయలేదు, టాక్స్ కంటిన్యూ అయితే అవుతున్నాయని చెప్పారు. సెకండ్ పాయింట్ వచ్చేసి న్యూక్లియర్ ఇష్యూస్ ఇన్ ద కోర్ ప్రాబ్లమ్, అమెరికాస్ వన్ డిమాండ్. ఇరాన్ ఇప్పుడే కాదు ఫ్యూచర్ లో కూడా న్యూక్లియర్ వెపన్స్ బిల్డ్ చేయకూడదని కమిట్మెంట్ అయితే ఇచ్చింది. దాన్ని ఇరాన్ అయితే యాక్సెప్ట్ అయితే చేయలేదు. ఐఏఈఏ రిపోర్ట్ లో కూడా ఇరాన్ యురేనియం స్టాక్ పైల్ అండర్ గ్రౌండ్ లో మెయింటైన్ చేస్తుందని అయితే చెప్పింది. థర్డ్ పాయింట్, స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ బ్లాకెడ్ అనౌన్స్. డీల్ లేకపోవడంతో ట్రంప్ చెప్పాడు యుఎస్ నేవీ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ ని బ్లాకెడ్ చేస్తుందని. ఏప్రిల్ 14 నుంచి యూకే అయితే ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ కొలేషన్ అయితే బిల్డ్ చేస్తుంది. లాస్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి సీజ్ ఫైర్ వైలేషన్. సీజ్ ఫైర్ లో ఉన్నా సరే ఇరాన్ మీద చాలా దాడులు అయితే జరిగాయి. దాన్ని ఇరాన్ అయితే చాలా గట్టిగానే ఖండించింది. ఇవి ఇప్పటిదాకా ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే. ఇప్పుడు దీని వల్ల మన ఇండియాకి ఎలాంటి ఎఫెక్ట్ అవుతుందో చూద్దాం. ఇప్పటికే ఆయిల్ ప్రైజెస్ $95 అయితే ఉంది ఒక్కొక్క బ్యారియర్. పెట్రోల్, డీజిల్, ఎల్పిజి అన్ని ఇండియాలో ఎఫెక్ట్ అయితే అవుతున్నాయి. స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ వీయడం ఎక్స్టెండ్ కానీ అయినట్లయితే ఇండియాకి ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ నుంచి 60% ఆయిల్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇది చాలా సీరియస్ గా అయ్యే యాక్షన్ అయితే అవుతుంది. టోటల్ గా ఈ వార్ యొక్క సమ్మరీ చెప్పాలంటే 44 రోజుల యుద్ధం తర్వాత సీజ్ ఫైర్ వచ్చింది, కానీ అది పర్మనెంట్ పీస్ అయితే ఇంకా చాలా దూరంలో ఉందని తెలుస్తుంది. న్యూక్లియర్ ఇష్యూస్ రిసాల్వ్ అవ్వాలి, స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ పూర్తిగా తెలవాలి. ఇవన్నీ జరగాలంటే చాలా టఫ్ నెగోషియేషన్స్ అయితే అవుతాయని అయితే మనకు తెలుస్తుంది గైస్. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.